గుర్తుకే కారు గుర్తుకే కారు గుర్తుకే పల్లారాజరెడ్డి గారి నాయకత్వం పల్లారాజరెడ్డి గారి నాయకత్వం పల్లారాజరెడ్డి గారి నాయకత్వం పల్లారాజరెడ్డి గారి నాయకత్వం. నేను మీ ప్రజా గొంతుక రిపోర్టర్ చింతల మధుకృష్ణ. ఈరోజు మనం జనగామ మున్సిపాలిటీలో 3వ వార్డులో పోటీ చేస్తున్న జూకంటి లక్ష్మీ శ్రీశైలం గారితో ఉన్నాము. వారి ప్రచారం జోరుగా కొనసాగుతుంది. పల్లారాజరెడ్డి నాయకత్వంలో వారు ఇక్కడ ఈ వార్డుని అభివృద్ధి చేస్తూ ఉంటున్నారు. మరి ఇక్కడ వారు ప్రచారానికి వెళ్ళినప్పుడు ఎలాంటి సమస్యలు వారి దృష్టికి వస్తున్నాయనే విషయాన్ని వారి మాటలలో అడిగి తెలుసుకుందాం. అలాగే గెలిస్తే ఎలాంటి అభివృద్ధి చేస్తారు అనే విషయం కూడా అడుగుదాం. అందరికీ నమస్కారం. 3వ వార్డులో చాలా పెద్దగా ఉన్నది ఈ వార్డు. యాక్చువల్గా చెప్పాలంటే అన్ని వార్డుల కంటే ఈ వార్డులో సమస్యలు ఎక్కువ ఉన్నాయి. సారు పర్టికులర్గా నేను 20 వార్డులో చేసిన ఇంతవరకు ఇక్కడ సమస్యల మీద నేను సార్కు స్పందించడం జరిగింది. చాలా సమస్యలు ఉన్నాయి సార్. మున్సిపాలిటీ నుంచి వచ్చే ఫండ్స్ ఏ మూల కూడా సరిపోవు అంటే మన సభాముఖంగా కూడా తను చెప్పడం జరిగింది. ఆయనకున్నటువంటి ఫండ్స్లోకి వెళ్ళి తెచ్చి ఖచ్చితంగా సీసీ రోడ్లు, డ్రైనేజీలు, ఇక్కడ ఒక పెద్ద నిర్మాణం అవుతుంది అండర్గ్రౌండ్ డ్రైనేజీ, అది మధ్యలోకే వచ్చింది. అది కూడా కంటిన్యూషన్ చేసి బతుకమ్మకుంట వరకు కొనసాగించి ఇక్కడ వాటర్ ముప్పు లేకుండా గార్లకుంట వరకు తీసి ఈ ముప్పు ప్రాంతం లేకుండా నీళ్ళు నిలవకుండా చేయడానికి సకల విధాల ప్రయత్నాలు చేస్తాం. అదేవిధంగా ఇక్కడ జనం నన్ను కోరింది ఏంటంటే సీసీ లైట్లు కోరిండ్రు. అవి నేను గెలవంగానే నా సొంత ఖర్చులతో పెట్టి చేయిస్తానని హామీ ఇస్తున్నాను. జరగబోయే మున్సిపల్ ఎన్నికల్లో ప్రచారంలో భాగంగా ఈరోజు 3వ వార్డులో మరి జూకంటి లక్ష్మి శ్రీశైలం పక్షాన బచ్చన్నపేట నుండి వచ్చి ఇన్ఛార్జిగా ఇక్కడ పెద్దలు మా మిత్రుడు ప్రతాప్ రెడ్డి గారి నాయకత్వంలో 10 మంది వచ్చి ఈ 3వ వార్డులో ప్రచారం చేయడం జరుగుతూ ఉంది. పెద్దలు గౌరవనీయులు పల్లా రాజేశ్వరరెడ్డి గారు అభివృద్ధి ప్రదాత, ఆరోగ్య ప్రదాత, వారి ఆశీస్సులతోని 3వ వార్డు అభ్యర్థి బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా మరి పోటీ చేస్తున్న మరి జూకంటి లక్ష్మి శ్రీశైలం గారిని 3వ వార్డు ఓటర్సు అధిక మెజారిటీతో గెలిపిస్తే ఈ వార్డును అన్ని రకాల ఎమ్మెల్యే గారి అండదండలతోని అభివృద్ధిని చేయడానికి వాళ్ళు కంకణం కట్టుకొని ఇంటింటికి తిరుగుతూ ఉన్నారు. కాబట్టి మిత్రులారా, ఒక్కసారి ఆలోచన చేయండి. ఈ వార్డులో ఉన్న సమస్యలు వాళ్లకు పక్క వార్డులోనే ముందు గెలిచిండ్రు, ఆ వార్డును కూడా సస్యశ్యామలంగా చేసిండ్రు. అయినా అక్కడ పోటీ చేసే అవకాశం వచ్చినా పెద్దలు గౌరవనీయులు పల్లా రాజేశ్వరరెడ్డి గారి ఆదేశాల మేరకు ఈరోజు మీ వార్డుకు వచ్చిండ్రు. మీ వార్డును అన్ని రకాల అభివృద్ధి చేయడానికి వాళ్ళు సిద్ధంగా ఉన్నారు. కాబట్టి మీరందరూ ఇక్కడ ఆలోచన చేసి వారికి అధిక మెజార్టీ ఓట్లు ఇచ్చి గెలిపిస్తే మీకు కష్ట సుఖాల్లో పాలు పంచుకుంటూ అనునిత్యం ప్రజల మధ్యన ఉండే వ్యక్తులు కాబట్టి ఆశీర్వదించమని అడుగుతా ఉన్నాం. మిత్రులారా, ఇంకొకటి, ఇక్కడ పోటీ చేస్తున్న అభ్యర్థి మరి మీకు తెలుసు, వాళ్ళు చేసే దందాలు చందాలు తప్ప అభివృద్ధి నిరోధకులు. వాళ్ళు కమ్యూనిస్టులు అంటేనే మీకు తెలుసు, ఏ సమస్యలు వచ్చినా వాళ్ళు పోరాటం చేస్తామని చెప్పి వాళ్ళ జేబులు నింపుకునే బాపతిగాలే తప్ప ఈ అభివృద్ధిలో వాళ్ళ భాగస్వాములు కారు. కాబట్టి ఇక్కడ ఎమ్మెల్యే గారు ఉన్నారు, అవగాహన ఉన్నది. వారు ఎమ్మెల్యే కాకముందే ఈ మున్సిపాలిటీకి 25 కోట్ల రూపాయలు తీసుకొచ్చి అభివృద్ధి చేయడానికి సిద్ధమైనప్పుడు ఇక్కడ ఉండే కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గం ఇన్ఛార్జి అడ్డుపడి ఏమాత్రం అభివృద్ధి కాకుండా ఆపి నేటి వరకు కూడా అవి ప్రొసీడింగ్గానే మిగిలిపోయేటట్టు చేసిండు. అభివృద్ధి నిరోధకుడు బలపరిచిన మరి ఈనాడు సిపిఎం అభ్యర్థిని చిత్తుగా ఓడించి ఇక్కడ పల్లా రాజేశ్వరరెడ్డి గారి నిలబెట్టిన ఆశీర్వదించిన అభ్యర్థిని మీరు గెలిపించాలని చెప్పి విన్నవించుకుంటా ఉన్నా. నేను 3వ వార్డు ఓటర్ను, రిటైర్డ్ 3వ వార్డు ఓటర్ను, బీఆర్ఎస్ పార్టీ 3వ వార్డు అధ్యక్షుడిని. ఈ వార్డు చాలా సమస్యలతో కూడుకున్నటువంటి 3వ వార్డు. ఇది వైశాల్యంలో పెద్దది. గతంలో మనము ఎన్ని పనులు చేయించినా కూడా ఇక్కడ తక్కువనే ఉన్నాయి. కాబట్టి ఈ మధ్యకాలంలో 18,70,00,000 మన జనగామ పట్టణ మున్సిపాలిటీ నుండి మనకు ప్రొసీడింగ్ రావడం జరిగింది. అది పల్లారాజేశ్వరరెడ్డి గారి శ్రమతో, కృషితో, పట్టుదలతో మనకు రావడం జరిగింది. అందులో ఈ 3వ వార్డుకు 1,60,00,000 నిధులు శాంక్షన్ అవ్వడం జరిగింది. ఆ శాంక్షన్ అయినటువంటి నిధులు మొదటి చైతన్య కాలేజీ వెనక భాగంలో సుమారు 200 మీటర్ల సీసీ రోడ్డు డ్రైనేజీ నిర్మాణం కొరకు కేటాయించడం జరిగింది.
అదేవిధంగా ఎల్లమ్మ గుడి సుదర్శన్ రెడ్డి ఇంటి నుండి శాన్ మేరియా గేట్ వరకు మరి అదొక 230 మీటర్లతోని మరి శాంక్షన్ కావడం జరిగింది. వాస్తవానికి ఈరోజు మన జూకంటి లక్ష్మీ శ్రీశైలం గారి మేనిఫెస్టో ఏంటిదంటే, ఇప్పుడు ప్రస్తుతము ఒక అండర్ డ్రైనేజీ నిర్మాణం జరిగింది, కొంత భాగము అది గార్లకుంట వరకు పూర్తి చేస్తానని హామీ ఇవ్వడం జరుగుతుంది. అట్లాగే గెలవగానే సీసీ కెమెరాలు ఫిట్ చేసి దొంగల విడద లేకుండా నివారించడానికి హామీ ఇవ్వడం జరిగింది. అట్లాగే కుంటుపడినటువంటి పనులని పూర్తి చేస్తానని హామీ ఇస్తున్నారు. అమ్మటి రాజయ్య గారి ఇంటి దగ్గర, గుణవర్ధన్ గారి ఇంటి దగ్గర కల్లర్టు వేసి మరి గార్లకుంటకు మురికి నీరు ఆగకుండా నిలవకుండా పారేటట్లు చూస్తానని హామీ ఇవ్వడం జరుగుతుంది బీఆర్ఎస్ పార్టీ తరఫున. మరి ఇది అనేక సమస్యతో కూడినటువంటి ప్రాంతం కాబట్టి మరి వీరు మన జూకంటి లక్ష్మీ శ్రీశైలం గారు మరి వివాద రైతుడు, సౌమ్యులు, మంచి ప్రతిభ కలిగినటువంటి వ్యక్తి, ఎమ్మెల్యే గారికి సన్నిహితుడు, మిత్రుడు. మరి వారి ఫండ్స్తో, ఎంపీ ఫండ్స్తో, ఎమ్మెల్సీ ఫండ్స్తో ఈ వార్డును అభివృద్ధి చేస్తానని ముందుకు రావడం జరిగింది. కాబట్టి ఓటర్ మహాశైలారా, మీకు విజ్ఞప్తి చేయడం ఏంటంటే బీఆర్ఎస్ పార్టీ తరఫున జూకంటి లక్ష్మిని దీవించి ఆశీర్వదించి మెజార్టీతోని గెలిపించినట్లయితే ఇక్కడ సమస్యలు లేకుండా చేస్తానని హామీ ఇస్తున్నారు. కాబట్టి వారి అఖండ విజయం సాధించాలని బీఆర్ఎస్ పార్టీ తరఫున 3వ వార్డు ఓటరు మహాశైలకు విజ్ఞప్తి చేయడం జరుగుతుంది. అట్లాగే చాలా సమస్యలు కూడినటువంటి ఎల్లమ్మ గుడి నిర్మాణం జరిగిన తర్వాత ఇక్కడ కొంత భాగము కుంటుపడింది కాబట్టి ఆ భాగం కూడా సీసీ రోడ్లు మరియు డ్రైన్లతోని కనెక్టివిటీ అంటే ఇంటర్నల్ ఉన్నటువంటి రోడ్లను కనెక్టివిటీతోని డ్రైన్స్ మరియు సీసీ రోడ్డు వేయడం అనేది జరుగుతుంది. అట్లాగే గొట్టం శ్రీధర్ రెడ్డి ఇంటి ముందట ఇప్పుడే డెవలప్ అవుతున్నటువంటి కాలనీలు ఉన్నాయి. అక్కడ ఒక 3 లైన్లు ఉన్నాయి. ఆ 3 లైన్లకు కూడా సీసీ రోడ్లు మరియు డ్రైన్ వేయడానికి హామీ ఇవ్వడం అనేది జరుగుతుంది. కాబట్టి వీరిని అట్లాగే మన కాముని రాము ప్రాంతంలో టీవీ మేడం గారి ఆ ఏరియాలో మరి ఎక్కువ శాతం డెవలప్ కాలేదు. అక్కడ కూడా డెవలప్మెంట్లో ఉంది కాబట్టి అక్కడ కూడా సీసీ రోడ్లో డ్రైన్ వేయడానికి ముందుకు వస్తున్నారు. అదేవిధంగా స్ట్రీట్ లైట్స్ మనకు ఎక్కడ లేకుంటే అక్కడ వేయించడం అనేది జరుగుతుంది అధికారులను సంప్రదించి. అట్లాగే ఈ వార్డులో మరి అనేకమైనటువంటి ఈ కోతులు బెడద ఉంది, కుక్కల బెడద ఉంది. వెంటనే తక్షణమే మేము గెలవగానే బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి గెలవగానే కోతుల బెడద, కుక్కల బెడద లేకుండా వాటిని నివారించడానికి హామీ ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి మరి తక్షణమే ఈ సమస్యల పట్ల స్పందిస్తూ ముందుకు వెళ్తారు. కాబట్టి మరి ఓటర్ మహాశయులకు మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాము, మీరు లక్ష్మీ గారిని అఖండ మెజార్టీతో గెలిపించినట్లయితే మీకు ఎప్పుడూ సదా 30 మున్సిపాలిటీ వార్డులలో ఒక ఆదర్శవంతమైనటువంటి వార్డుగా తీర్చిదిద్దుతాని హామీ ఇవ్వడం జరిగింది. జై తెలంగాణ. జిఎంఆర్ కాలనీలో అది ఒక సమస్యతో కూడుకున్నటువంటి పరిస్థితి ఉంది. అది 50 ఫీట్ల రోడ్డు, దానికి కనెక్టివిటీ ఉండేది. ఆ 50 ఫీట్ల రోడ్డు 1980లో మాస్టర్ ప్లాన్లో అది 50 ఫీట్ల రోడ్డుగా తీయడం జరిగింది. ఆ 50 ఫీట్ల రోడ్డును ప్రజా ప్రయోజనాల దృష్ట్యా ఆ 50 ఫీట్లలో 50 ఇండ్లు నిర్మాణం జరిగింది. వాటిని కూల్చివేయాలన్నా, వాళ్ళు ప్రొక్యూర్ చేసి మళ్ళీ తీసివేయాలన్నా చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఉంది. కాబట్టి ఆ రోడ్డును గార్లకుంట కట్టకు మనం తీసుకున్నట్లయితే ఆ గార్లకుంట కట్టను వెడల్పు చేసి కలెక్టరేట్కి వెళ్ళేటట్టు మరి ప్రయత్నం చేస్తాను అని హామీ ఇస్తున్నారు లక్ష్మీ శ్రీశైలం గారు. మనం కూడా ఆ సమస్యను అధిగమించాలని బీఆర్ఎస్ పార్టీ తరఫున మేము కూడా అక్కడ ఉన్నటువంటి ఓటర్లకు హామీ ఇస్తూ అభయం ఇస్తూ సెలవు తీసుకుంటున్నాం. నా పేరు దేవనూరు సతీష్. నేను ఎల్లంల గ్రామ పంచాయతీ సర్పంచ్. నన్ను గౌరవ జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వరరెడ్డి సార్ గారు ఇక్కడ 3వ వార్డు ఇన్ఛార్జిగా నియమించడం జరిగింది. ఎందుకంటే పల్లా రాజేశ్వరరెడ్డి సారు నన్ను మంచి మెజార్టీతో మా గ్రామ ప్రజలు ఆశీర్వదించి నన్ను గెలిపించడం జరిగింది. ఇక్కడ జూకంటి లక్ష్మీ శ్రీశైలం గారిని ఎమ్మెల్యే గారు స్వయాన్ని పంపించడం జరిగింది. ఎందుకంటే 3వ వార్డు జనగామలోనే ఎన్కంజలో ఉంది. ఎందుకంటే చాలా సమస్యలు ఉన్నది, అంటే జనగామలోనే 3వ వార్డే. ఈ 3వ వార్డుల సమస్యలు తీరాలంటే జూకంటి లక్ష్మీ శ్రీశైలం అయితేనే కరెక్ట్ ఉంటుందని చెప్పి ఎమ్మెల్యే గారు ఇక్కడ పంపించడం జరిగింది. ఆ నమ్మకంతో నేను ఖచ్చితంగా జూకంటి లక్ష్మీ శ్రీశైలం గెలిపించుకొని ఎమ్మెల్యే గారికి గిఫ్ట్ చేయడం జరుగుతుంది. జై తెలంగాణ, జై కేసీఆర్, జై పల్లా.